ఇకపోతే ఇంకొకరికి పండగ సంబరాలు పల్లెల్లో లేవు, పండగ సంబరాలు ఊర్లలో లేవు. కానీ పండగ సంబరాలు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో, వాళ్ళ కుటుంబంలో, అట్లాగే వాళ్ళ జోదా క్రీడలాడేటువంటి ముఠాల్లో ఉన్నాయి. మీరు కనుక చూడండి, ఒకప్పుడు సంక్రాంతి అంటే ఒక సాంప్రదాయాలు, ముగ్గులు వేసుకోవటం, హరిదాసులు రావటం, గంగిరెద్దులు రావటం, పాటలు పాడటం, ఉల్లాసంగా ముగ్గులు పోటీలు పెట్టుకోవటం, పండక్కి పిల్లలందరూ రావటం, పంటలు రావటం, సంతోషంగా ఒక వాతావరణం ఉండేది పల్లెల్లో. ఈరోజు కల్చర్ మొత్తం మార్చేసాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు జోద ముఠా ఏదైతే ఉందో వాళ్ళకి ఆటలు కూడా మార్చేటువంటి పరిస్థితి ఉంది. క్యాసినో లేకపోతే పత్తి గేము, రకరకాల గేమ్స్, వాటి పేర్లు కూడా మనకు తెలియవు. రకరకాల తీర్మార్లు, క్యాసినోలు, లేకపోతే ఆడపిల్లలతోటి పేకలేయించడం, ఆడపిల్లలతోటి మందు దాయించడం, ఆడపిల్లలతోటి మందులు పోయించడం, క్యాబరే డాన్స్ వేయించడం, ఏదో అందర్బహారంట, తీన్ పత్తి, మ్యారేజ్ బక్రాత్, క్యాబరే డాన్సు, ఇవి ఒకప్పటి సాంప్రదాయాలకి, ఒకప్పటి విలువలకి, ఒకప్పటి వాటికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు ఈరోజు వీటిని ఆడిస్తూ ఉన్నాడు. ఇవి పోయిన సంవత్సరం ఏదైతే కొడాలి నాని క్యాసినో ఆడిచ్చాడో, గోవా నుంచి ఆడపిల్లలు దించి అక్కడ తాగబోపించాడో, అశ్లీలమైనటువంటి దృశ్యాలు ప్రదర్శింపజేశాడో, వాటి ద్వారా దాదాపు 500 కోట్ల రూపాయలు ఆ రోజు కొడాలి నాని మరి ఆదాయం పొందినటువంటి పరిస్థితి. ఇది సరైనది కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సాంప్రదాయాలు సరైనది కాదు, ఆంధ్రప్రదేశ్లో ఈ సాంప్రదాయాలు సరైనవి కాదని చెప్పేసి మేము మొత్తుకున్న సాక్ష్యాధారాలు చూపించినా కూడా మా మీద కేసులు పెట్టారు తప్ప ఇది సరైనది కాదని వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ, అట్లా ఆడటం తప్పని చెప్పటం కానీ ఏమీ చేయలేదు. ఇంకా ఏం మాట్లాడతాడంటే కొత్త కల్చర్ తీసుకొస్తే తప్పేంది, సంక్రాంతి అంటే సంబరాలు చేసుకోవటమేనా, లేకపోతే సింధులేయటమేనా, కోడి పందాలు ఆడటమేనా, అది కాదు, క్యాబరే ఆడాలి, తీర్పత్తి ఆడాలి, ఇంకోటి ఆడాలని చెప్పేసి, క్యాబరే డాన్స్ ఆడాలని చెప్పేసి నిర్మోహమాటంగా సిగ్గు లజ్జ విడిచి కేసీఆర్ లాంటి వాళ్ళు ఆడుతూ ఉన్నారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెట్టారు. ఈ సంవత్సరం కూడా ఇందాక చూస్తే ఒక ప్రముఖ టీవీ ఛానల్కి సంబంధించినటువంటి ప్రముఖ యాంకర్ కొడాలి నాని ఎవరైతే ఉన్నారో, కొడాలి నాని బండెక్కి ఆ కేసులో ఆటల వాటిని పరిశీలించడానికో లేకపోతే వాటినన్నింటినీ సక్రంగా నడపడానికో వెళ్తూ ఉన్నటువంటి చూస్తూ ఉంటే ఎంతో బాధ వేస్తూ ఉంది. గతంలో మేము చెప్పాం, జగన్మోహన్ రెడ్డి వాటిని అడ్డుకట్టేయలేకపోయాడు, మా మీద కేసులు పెట్టించాడు, కొడాలి నానిని ప్రోత్సహించాడు. మళ్ళా ఇప్పుడు కూడా చెబుతా ఉన్నాం, అయినా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ సాంప్రదాయం మంచిది కాదు, ఈ కల్చర్ మంచిది కాదు. దీనివల్ల కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, అందరూ జీవితాల్లో చీకటి వస్తూ ఉంది, చాలా మంది బతుకులు రోడ్డు మీద పడతా ఉన్నాయని చెప్పేసి చెబుతున్నా కూడా ఈరోజు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు.